చెప్పినటువంటి మాటను బట్టి నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలి అనుకున్నటువంటి అంశం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, నిలకడగా ఉండుడి. ఆమె నిలకడగా ఉండుడి. దేనిలో నిలకడగా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏదైనా కానీ లోతుగా నాటబడినప్పుడు మాత్రమే అది స్థిరంగా ఉంటుంది. అది మొక్కైనా, స్తంభమైన, పునాదైనా, చెట్టైనా, ఏదైనా ఎప్పుడైతే లోతుగా నాటబడతామో అది ఎలాగుంటుంది? స్థిరముగా, అంటే నిలకడగా ఉంది. అంత మాత్రమే కాదు, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లును మనము చూస్తూ ఉన్నాము, బండ మీద కట్టినటువంటి ఇల్లును కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు లోతు లేని కారణము చేత, అంటే నిలకడ లేని కారణము చేత అది కూలిపోతుంది. అదే బండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుంది అనే మాట మనము చదువుతూ ఉన్నాం. ఒకసారి ముట్లో పెట్టండి. దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ లోతుగా నాటబడాలి. ఎప్పుడైతే లోతుగా నాటబడుతుందో అది పెళ్లిగించబడదు. గాలి వచ్చినప్పుడు కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ అది పెళ్లిగించబడదు, నిటారుగా నిలబడే ఉంటుంది. లోతు లేదనుకోండి, లోతు అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసం లేదనుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, యోబుకి శ్రమలు వచ్చినాయి, భార్య అంది, లోతైనటువంటి విశ్వాసం లేని కారణము చేత కొంచెము అవిశ్వాసంతో కూడినటువంటి పదాలు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోతైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో శరీరానికి కలిగినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనల్ని ఏమీ చేయలేవు, ఇబ్బందులు పెడతాయి, కానీ విశ్వాసము నుండి మనల్ని లాగలేవు. ఎప్పుడైతే లోతైనటువంటి విశ్వాసం ఉండదో, యోబు భార్యకి ఉన్నటువంటి విశ్వాసం పైన మాత్రమే అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు లేనటువంటి విశ్వాసం, అనుభవం లేనటువంటి విశ్వాసం కలవరాలు తీసుకొని వస్తుంది, కలతలు తీసుకుని వస్తుంది. ఇంకా ఎందుకయ్యా యోబుని అన్నట్టుగానే కుటుంబాలలో ప్రియులారా మాటలు వస్తూ ఉంటాయి. ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తూ ఉన్నావు, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంతకాలం నుంచి కానుకలు ఇస్తూ ఉన్నావు, ఇదేనా నీ దేవుడు నీ పట్ల చేసిన కార్యం? కాని మాటలు వస్తాయి. అదే లోతైన విశ్వాసం ఉందనుకోండి, యోబులాగా మనము అనగలుగుతాము, మేలు మాత్రమే మనము పొందగలమా, కీడును అనుభవించగలమా అనకూడదా అని చెప్పి ప్రియులారా చెప్పగలుగుతాం. ఎప్పుడైతే లోతు అనేది లేదో, ప్రియులారా, ఎప్పుడైతే లోతు అనేది లేదో అవిశ్వాసానికి కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏదైనా కావచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా కావచ్చు, స్థిరముగా ఉండాలి అని అంటే ప్రియులారా, ఒక కట్టడాలు స్థిరముగా ఉండాలి అని అంటే లోతైనటువంటి పునాది ఎలాంటి అవసరమో, విశ్వాసములో స్థిరముగా ఉండాలి అని అంటే కొన్ని అనుభవాలు కూడా అవసరం. దేవునికి స్తోత్ర. కొన్ని అనుభవాలు కూడా అవసరం. అపోస్తులుడైనటువంటి పౌలు ఇలాగంటాడు. పౌలు అంటాడు, ఎందుకయ్యా విశ్వాసం? ఎందుకు విశ్వాసం అనంటే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనములో మనం ఇలా చదువుతూ ఉన్నాం. 1:11 అమ్మా, ఫిలిప్పీలు రాసిన పత్రిక. క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను. చూడండి, ఎందుకయ్యా లోతైనటువంటి విశ్వాసము అని కనుక ఆలోచన చేస్తే, ఎందుకు లోతైనటువంటి విశ్వాసము కావాలి అని కనుక ఆలోచన చేస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, ఏ విధము చేతనైనా సరే, వింటున్నారా, ఏ విధము చేతనైనా సరే క్రీస్తు దినమునకు మిమ్మల్ని చెప్పండి నిర్దోషులుగాను, నిష్కపటులను గాను ప్రియులారా సిద్ధపరచవలెనని. ఆమేన్. లోతైనటువంటి విశ్వాసం ఎందుకు అని అంటే క్రీస్తు దినానికి ఎత్తబడడానికి. దేవునికి స్తోత్ర.
క్రీస్తు దినములో ఎత్తబడాలి అని అంటే ఏ విశ్వాసం కావాలి అని అంటే లోతైన విశ్వాసం కావాలి, పెళ్ళగించబడే విశ్వాసం కాదు. ప్రియులారా, తేలిపోయే విశ్వాసం కాదు. ఏ విశ్వాసం కావాలి అని గనక ఆలోచన చేస్తే లోతైనటువంటి విశ్వాసం. అపోస్తలుడు పౌలు దాన్ని ఏమన్నాడు ఒకసారి చదువుదాం. ప్రియులారా, 2-3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేంట్లోనమ్మా? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చూడండి, విశ్వాసమందు ఎలా ఉండాలి అమ్మ? పౌరుషము కలిగిన వారై ఉండాలి, నిలకడ కలిగినటువంటి వారై ఉండాలి. దేనిలో? విశ్వాసమందు. అంటే ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులైనటువంటి వారు విశ్వాసములో వేరు పారబడినటువంటి వారై దినదినము కూడా బలాభివృద్ధి పొందాలి. దేనిలోనమ్మా? భౌతికంగా మాత్రమే కాదు. మన బిడ్డలు భౌతికంగా బలపరచబడాలని చాలా సూత్రాలు మనము నేర్చుకుంటూ పిల్లలకి నేర్పుతూ ఉంటాం. నా పిల్లోడు బాగుండాలని చెప్పి బోర్నవిటా పట్టించేవారు ఉంటారు, హార్లిక్స్ పట్టించేవారు ఉంటారు, ఫ్రూట్స్ పెట్టేవారు ఉంటారు, జ్యూస్ ఇచ్చేవారు ఉంటారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే నా బిడ్డలు బలపరచబడాలి. దేనిలో? శక్తిలో, బలములో అనే మాట వారికి ఉంటూ ఉంటారు. కాబట్టి సంఘం దేనిలో బలపరచబడాలి అని అంటే దినదినము దేనిలో బలపరచబడాలి అని అంటే దినదినము దేనిలో ఎదగాలి అని అంటే దేవుడిచ్చే విశ్వాసములో బలపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినదినము కూడా విశ్వాసమందు వేరు పారిన వారిగా ఉండాలి. దినదినము కూడా విశ్వాసములో, ప్రియులారా, సహవాసములో మనము బలపరచబడే వారిగా ఉండాలి. ఆ విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రాహామును గురించి మనం చదువుతూ ఉన్నాము. ప్రియులారా, ఆ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పి అబ్రహాముకి పెట్టబడినటువంటి పేరును మనము చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహాముకు పెట్టబడిన పేరు ఏంటంటే విశ్వాసులకు తండ్రి. ఎవరంట? నీతిమంతులకు తండ్రి, విశ్వసించిన వారందరికీ తండ్రి. ప్రియులారా, మనం ఏదైనా అడిగామనుకోండి విశ్వాసముతో, 1-2 రోజుల్లో కార్యాలు జరిగిపోవాలి. 1-2 రోజుల్లో కార్యాలు జరగకపోతే ఉన్నాడా, అసలున్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా? గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, 1-2 రోజుల్లో జరిగిపోవాలి. కానీ అబ్రహాము ఎంతకాలం ఎదురు చూచాడు? అబ్రహాము విశ్వాసంతో చూచిన కాలము ఎంత అనంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. అలసిపోలేదు, విసిగిపోలేదు, దేవుడు లేడేమో అని అనలేదు. ప్రియులారా, భార్యతో అంటాడు, భార్య ఏమి తప్పంది అని నేను అన్నాం. ఎందుకంటే నిజంగా ఒక తల్లి 10 మంది బిడ్డలను కనుక్కున్న తర్వాత ఇంత ఘోరము జరిగితే ఏ తల్లి తట్టుకుంటుంది? ప్రియులారా, నిజంగా నేను అనుకుంటూ ఉన్నాను, ఆ తల్లి కాబట్టి అలా తట్టుకుందేమో, మనమైతే ఎన్నందుమో. ప్రియులారా, ఒక్క అపాయం మన ఇంట్లో జరిగితే నా ఇంటికే రావాలా ఈ అపాయము అండి ఎన్నంటామో. కానీ ఎన్ని అపాయాలు వచ్చినాయి? 10 మంది బిడ్డల రూపంలో ఒక అపాయము, ఆస్తుల రూపంలో అపాయము, పనివారి రూపంలో అపాయము, గౌరవ మర్యాదల రూపంలో అపాయము. ఇన్ని కలిగినా కానీ ఎందుకమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతా? దేవుడు మనకింతకాలం అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించాము. ఇప్పుడేదో కొంచెం కష్టం వచ్చింది, కష్టాన్ని అనుభవించలేమా? సముదాయిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆమెకున్నటువంటి విశ్వాసం కూడా చాలా గొప్పదే, ఆమెకున్నటువంటి విశ్వాసము కూడా చాలా మంచిదే. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, ఒక విశ్వాసిగా మనకి కావలసింది ఏంటి అంటే నిలకడ.
భక్తిలో నిలకడ ఉండాలి, విశ్వాసములో నిలకడ ఉండాలి, ప్రేమలో నిలకడ ఉండాలి. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించటంలో నిలకడ ఉండాలి, ఎక్కడా కూడా తొట్టుపడకూడదు. ఎందుకయ్యా ఈ భక్తి? ఇందాక మనం చదువుకున్నాము. ప్రియులారా, ఆయనతో నిలవబడడానికి, ఆయనతో ఎత్తబడడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో ఎత్తబడాలి అని అంటే నిర్దోషులుగా మారాలి. ఆమేన్. నిష్కలంకులుగా మారాలి. ఆమేన్. ప్రియులారా, ఆయనతో ఎత్తబడడానికే అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, దినదినము కూడా మీరు బలపరచబడాలంటే ఏం చేయాలి? ఎఫెసీ పత్రికలు అంటాడు 6వ అధ్యాయము 13వ వచనములో పౌలు మహాశయుడు ఇలాగంటాడు, అందుచేతను ఆపద్దినమందు వాటిని ఎదిరించుడి. వేటిని? అవిశ్వాసముని ఎదిరించడానికి. వింటున్నారా బిడ్డలారా? అవిశ్వాసముని ఎదిరించడానికి, శోధనను ఎదిరించడానికి, మీ మీదకి కాచుకుని వస్తున్నటువంటి శత్రువును ఎదిరించటానికి మీరేం చేయాలి అనంటే శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసమందు వేరు పారిన వారిగా ఉండాలి అనంటే, విశ్వాసములో ప్రియులారా నిలబడాలి అనంటే, విశ్వాసములో స్థిరపరచబడాలి అనంటే వాక్యం చెబుతా ఉంది, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎలాగుంటుంది? ఆయన కవచం ఎలాగుంటుంది? యుద్ధాలకు వెళ్ళేవాడు ప్రియులారా కవచాలని ధరిస్తూ ఉంటాడు. దింపులు తీసేవారు వారు కొన్నటువంటి కవచాలను ధరిస్తూ ఉంటారు. ఆ కవచం ఎందుకయ్యా అని అంటే వారు ఎక్కటానికి ఉపయోగపడుతుంది, వారు దిగటానికి కూడా ఉపయోగపడుతుంది. యుద్ధములో ధరించేవారు శత్రువు వేసే ఆ యొక్క బాణాలు కావచ్చు, శత్రువు వేసే ఏదైనా కానీ దాని నుండి తప్పించుకోవడానికి ఆ యొక్క డాలు అనేది, ఆ కవచం అనేది ఉపయోగపడుతుంది. మరి క్రైస్తవులకి ప్రియులారా ఏది డాలు? క్రైస్తవులకి ఏది కవచం? ఎలాంటి కవచం క్రైస్తవులకు ఉండాలి? బట్టల రూపంలో కవచం ఉండాలా? ఇనుప రూపంలో కవచం ఉండాలా? మరి ఏదైనా తోలుతో చేయించినటువంటి కవచం అని అంటే కాదు. విశ్వాసులకి కావలసిన కవచం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18 నుండి చదివితే, 4వ అధ్యాయము 18 నుండి చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, అక్కడ చాలా విషయాలు 18 నుంచి 22 వరకు చదివితేనే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము వినుట వలన, ఆ మాట దొరికితే చదవండి. 22 వరకు చూడండి. వినుట వలన రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీసారా? 18వ వచనంలో ఆ మాట దొరకలేదా మీకు? అమ్మ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇరవై 21వ వచనం చూడండి. సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్, హల్లెలూయా. 19వ వచనంలో మనం చూస్తున్నాము, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అబ్బా ఎంత అద్భుతమో చూడండి. 18వ వచనంలో చదువుతున్నాము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అబ్బా ఎంత అద్భుతమైన మాట అని కనుక ఆలోచన చేస్తే, అంటే విశ్వాసమునకు ఆధారం ఏంటి? అబ్రహాము కంటే నమ్మకం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో ప్రియులారా అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇదిగో అబ్రహాము, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయబోతూ ఉన్నాను, అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉందువు అన్నాడు.
ఎదురు చూస్తూ ఉన్నాడు. 1, 2, 3, 10, 20 అయిపోయింది. అవిశ్వాసం అతనిలో రాలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగా ఉండుట అనగా వాక్యమందు వేరు పారిన వారై ఉండాలి. వాక్యములో అలసిపోకూడదు, వాక్య చదువుటలో అలసిపోకూడదు, ధ్యానం చేయటంలో అలసిపోకూడదు, ప్రార్థన చేయటంలో అలసిపోకూడదు, మందిరానికి వెళ్ళటంలో అలసిపోకూడదు, ప్రభు ప్రేమ చూపించటంలో అలసిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ప్రతీది కూడా క్రమముగా జరగనీయుడి. ఆమేన్. కాబట్టి వాక్యమును అనుసరించాలి. కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన, కిందకు వచ్చేయండి, ఆఖరి లైన్కి వచ్చేయండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే క్రీస్తునందు నిలకడగా ఉండాలి అని అంటే ముందు మనలో ఏముండాలన్నమాట? వాక్యం ఉండాలి. ఆమేన్. వాక్యం ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో, ఎప్పుడైతే వాక్యం మనలో దిష్టి వేస్తుందో, ఎప్పుడైతే వాక్యం మనలో నాటుకుపోతుందో, ఎప్పుడైతే వాక్యం మనలో పాతుకుపోతుందో, వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడతాము ప్రియులారా. మనము ప్రియులారా నిలకడగా ఉంటాం. దేనిలో? విశ్వాసములో నిలకడగా ఉంటాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా విశ్వాసములో తొణికిసలాడుతూ ఉంటామో, అపవాది శోధించడానికి పిల్లారా బయలుదేరుతూ ఉంటుంది. ఎవరిని మిరింగుదునా అని చెప్పి, ఎవరిని ప్రాడు చేయుదునా అని చెప్పి, ఎవరిని భ్రష్టు పట్టించునా అని చెప్పి పిల్లారా ఏం చేస్తూ ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే సంఘములో గలిబిలి చేస్తూ ఉంటుంది. మన సహోదరులే మనతో దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ లేని పోని మాటలు ప్రియులారా మనకి చెప్పి సంఘాన్ని గలిబిలి చేస్తారు, కుటుంబాన్ని గలిబిలి చేస్తారు, సహవాసమును గలిబిలి చేస్తారు. అమ్మా నేను బుధవారం కూడికి రాలేదమ్మా స్త్రీల మీటింగ్కి అని అడిగామనుకోండి, ఇద్దరు అమ్మలక్కలాంటి పాస్టర్ గారు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారంటండి. అంటే ఆమె మనస్తాపన చెందింది. ఎందుకు? ఇద్దరు చెప్పుకున్నటువంటి మాటలను బట్టి. విశ్వాసం ఉంటే అలా చెప్పుకోరు. వీళ్ళిద్దరు వెళ్ళి అడుగుతారు, అమ్మా నీ గురించి నేను ఇలా వింటా ఉన్నాను, నిజమా? ఒకవేళ అది నిజమైతే సరి చేసుకో. అంతే కదమ్మా, నిజమైతే సరి చేసుకో. హెచ్చరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, వినండి సంఘ బిడ్డలారా, పాల్గొమి ప్రశాంత ప్రార్థనములో ఉన్నటువంటి బిడ్డలారా అందరూ కూడా వినాలి. ఏమి వినాలి అని అంటే తీయండి, పేజ్ నెంబర్ దొరికిందా? ఎంతమ్మా? 315 నెంబర్ పేజీలో ఉంది చూడండి అమ్మా. దొరికిందా? చదవండి. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అబ్బా, దేనిని చేపట్టాలి? వాక్యములో నుండి మీకు ఏదైతే బోధించామో దానిని మాత్రమే చేపట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళు చెప్పిన కలబొల్లి మాటలు కాదు సుమా, సూటిపోటి మాటలు కాదు సుమా, మనసులను గాయపరిచే మాటలు కాదు సుమా. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నిలకడగా ఉందాం. దేనిలోనమ్మా చెప్పాలి? దేనిలో నిలకడగా ఉందాం? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం నీలో పాతుకుపోవాలి. వాక్యం నీలో లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్తుందో, ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళతాదో వాక్యమందు నీవు స్థిరపరచబడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళలేదో, వాక్యములోనికి వెళ్ళలేదో, వాక్యం నీలో వేరు పారలేదో విశ్వాసం నీలో రాదు. అవిశ్వాసం నీలో గూడు కట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటను బట్టి మనస్సు ప్రియులరా
బాధ చెందుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యోబు అంతటి విశ్వాసులు మనం కాలేము. కానీ ప్రియులారా, మనం విశ్వాసులు కావాలంటే దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, వాక్యములు దినదినము కూడా బలాభివృద్ధి చెందాలి. వాక్యమును ధ్యానించాలి, వాక్యమును తినాలి, వాక్యమును నమలాలి. హెచ్కేల్ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, ఇదిగో దీనిని తీసుకొని నువ్వు తినేయ్ అంటే వాక్యమును నవలేమంటున్నాడు. తినేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, ధ్యాన రూపంలో ప్రియులారా మనం తినాలి. ప్రియులారా, ప్రశ్నకి జవాబు చెప్పమని నేను అడగట్లేదు, కానీ ఒక మాట నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే లేచి అయా గత రాత్రంతా కాపాడావయ్యా అని వందనాలు చెప్పినటువంటి వారు ఎంతమంది? చేతులెత్తమని అడగట్లేదు. అంతరాత్మను పరిశోధించుకోమని అడుగుతూ ఉన్నాను. మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి. ఎంతమంది దేవునికి స్తోత్రాలు చెల్లించారు? కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఎంతమంది వాక్యాన్ని చదువుకున్నారు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానించారు? ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా వాక్యముతో మమేకమైపోవాలి. ఆమె ప్రియులారా, నిజంగా మనకున్నటువంటి పనులు ఎంతసేపు చేసినా తరగవండి అయ్యి. ఆఖరికి మగోడికి ప్రియులారా ఉన్న ఉద్యోగమైన ఆఖరి ఉద్యమం కానీ టైము ఆడ మనిషికి ప్రియులారా ఇంట్లో పొద్దుడు చీకటి మొక్కాన్ని లేస్తుంది, మరలా చీకటి మొక్కం దాకా కడిగింది కడిగినట్టే ఉంటుంది, తుడిసినట్టే ఉంటుంది, పెట్టినట్టే ఉంటుంది, ప్రియులారా ఉతికినట్టే ఉంటుంది, ప్రియులారా తిరుగుతానే ఉంటుంది చీమలాగా. ప్రియులారా ఇంకా అవిశ్రాంతంగా తిరుగుతానే ఉంటుంది, ఇంక విశ్రాంతి ఉండదు. అయినా కానీ వీలు కలగజేసుకోవాలి. ఆమె వీలు కలుగజేసుకోవాలి. మనం ఎన్ని పనులకు వీలు కలుగజేసుకోవట్లేదు. ఉన్నట్టుండి ప్రియులారా, మనకు కబురుని పడుతుంది, ప్రొద్దుటే లేచిన తర్వాత ఫలానా వారు చనిపోయారంట, వీలు కలుగజేసుకోవట్లేదా? కబురు వినబడుతూ ఉంటుంది, ఫలానా వారు పెళ్ళంట ఫలానా రోజు, వెళ్ళడానికి వీలు కలుగజేసుకోవట్లేదా? వాక్యాన్ని చదవడానికి కూడా, ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు కలుగజేసుకోవాలి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు కష్టం అవుతుంది. ఆ తర్వాత నీకు అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత నీకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, ఆ రోజు ఉదయాన్నే లేచి నువ్వు బైబిల్ చదువుకోకపోతే, ఆ రోజు ఉదయాన్నే లేచి ధ్యానం చేయకపోతే నీకెంతో వెలితిగా అనిపడుతూ ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా అనిపడుతూ ఉంటుంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, సంఘం జ్ఞాపకం చేస్తున్నాను, సంఘానికి ఏం కావాలి అంటే విశ్వాసమందు నిలకడ కావాలి, భక్తిలో నిలకడ కావాలి, దేవుని సమక్షమందు ఎత్తబడడానికి నిలకడ కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమనుకోవద్దు, నేను మాట జ్ఞాపకం చేస్తాను. చాలామంది అక్కడక్కడ ఉండి రాలేకపోయినటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు, నేను ఒప్పుకుంటాను. పనుల్లో ఉన్నవారు ఉన్నారు, డ్యూటీల్లో ఉన్నవారు ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు, ప్రయాణాలలో ఉన్నవారు కూడా బహుశా ఉన్నారు. కానీ ఇంటి దగ్గరే ఉండి ఊరకే సమయాన్ని కాలాతీతం చేస్తున్నటువంటి నిన్ను దేవుడు ప్రియులారా తన అంత్య దినములో క్షమిస్తాడా? ఆయననే మాట, మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభా, పోయిన వారం ఆమె నేను కలిసి పాట పాడాం మందిరంలో, స్టేజ్ మీద, అవసరమైతే వీడియో రికార్డు ప్లే చేయి, ఇద్దరం కలిసి పాట పాడాము, వినబడుతూ ఉంది. ఏంటో తెలుసు? అవును, పాడితే పాడుండొచ్చు, కానీ మీరెవరో నేను ఎరగను. కారణం నిలకడలేనితనం అండి, నిలకడలేనితనం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఈ భక్తి అని అంటే, పెళ్ళవుతుందని భక్తి కాదండి, బంగ్లా కట్టుకుంటామనే భక్తి కాదండి, ఆస్తుపాస్తులు కలుగుతాయనే భక్తి కాదండి, క్రీస్తు దినమున ఎత్తబడడానికి మాత్రమే భక్తి. ఆమేన్. నేను చెప్తా ఉన్నాను, దేవుని దగ్గరికి వచ్చినవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, దేవుని దగ్గరికి రానివాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినవాడు ఉద్యోగం సంపాదిస్తున్నాడు, దేవుని దగ్గరికి రానివాడు కూడా ఉద్యోగం సంపాదిస్తున్నాడు. మరి ఎందుకయ్యా ఈ భక్తి అని అంటే, నువ్వు ఎత్తబడడానికి మాత్రమే. లూకా సువార్త 16వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుతున్నాను. ఎందుకు యాతన పడవలసి వచ్చింది? అతనికి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, భక్తిలో నిలవలేకపోయాడు, విశ్వాసములో స్థిరపరచబడలేకపోయాడు, లోకంలో ఇటు అటు కొట్టుకొని పోయి వారితో కలిసి తిరిగాడు. సమయం వచ్చినప్పుడు ప్రియులారా గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. అవతల నుండి వచ్చే స్వరం ఏంటో తెలుసా? అయ్యా మీకు మాకు మధ్యన చాలా అగాధం ఉంది, ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడ వారు ఇక్కడికి రాలేరు.
ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఒకసారి మనలను మనం సరి చేసుకుందాం. అలాగని చెప్పి మీరు భక్తిలో లేనివారని నేను అంటలేదు, కొంచెం సరి చేసుకోవడానికి చెప్తా ఉన్నాను. మీరు భక్తిలో లేనివారని నేను చెప్పట్లేదు, కొంచెం సమయం తీసుకుని వాక్య ధ్యానం చేస్తారు అని చెబుతా ఉన్నాను. ఇంకొంచెం సమయం తీసుకుని కొంచెం ప్రార్థన చేస్తారు అని చెబుతా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. ఆమేన్. మర్చిపోవద్దండి, ఒక ఇల్లాలిగా నువ్వు చేసే ప్రార్థన మీద నీ ఇల్లు ఆధారపడి ఉంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఇల్లును గూర్చి, స్త్రీని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా చాలా వివరముగా జ్ఞాపకం చేశాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పి 24వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 31వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియులారా, ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, ఆమెకున్నటువంటి తపన, ప్రియులారా, నేను ఒక్కరిదాన్నే మాసిపోయాను, నా కోసమే అన్నీ చూస్తున్నాయి అని అనలేదండి ఆవిడ. అన్నదమ్మ ప్రగతి అలాగే అనలేదు. నా కోసమే ఉంది ఇదంతాను, నేనే దొల్లుతాను మరి ఇంట్లోని, నేనే తోడాలి, నేనే కడగాలి, నేనే చెయ్యాలి అని అనలేదు. ఏం చేసిందండి? అవసరమైతే ఇంకొంచెం ముందు లెగడానికి. అందుకే అక్కడ వ్రాయబడి ఉంది చీకటితోనే కదమ్మా, పెందల కడని అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే ఆమె ఆలోచన చేసింది, ఈ సమయానికి లేస్తే నాకు టైం సరిపోవట్లేదు, వాక్య ధ్యానానికి ప్రార్థనకి సమయం సరిపోవట్లేదని ఇంకొంచెం ముందు ప్రియులారా లేవటం నేర్చుకుందేమో, ఇంకొంచెం ముందు లేవటం నేర్చుకుందేమో. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, తన ఇంటి వారిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందని చెప్పి తన ఇంటి వారి కొరకు తహతహలాడుతూ ఉంది. తన ఇంటి వారు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, యజమానులు బాగుండాలి, ఇంటిలో ఏ లోటు ఉండకూడదు అని చెప్పి. ప్రియులారా, స్కూళ్ళ దగ్గర రాస్తారు కష్టే పలి కదండి, స్కూళ్ళ దగ్గర రాస్తారు కష్టే పలి. శ్రమ ఉన్న చోట ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, శ్రమ ఉన్న చోట ఫలితం ఉంటుంది. ఉమా గురించి మొన్న విన్నాను నేను. ఆమె టైలరింగ్ అంట, చాలా నైపుణ్యం కలిగినటువంటి టైలరింగ్ చేస్తుందని విన్నాను. కష్టపడుతుంది. ఆమెకు లోటు ఉంటుందా? మనలో అన్నమాట. అంటే ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను చెప్పట్లేదు, ఏమండి, లోటు ఉంటుందా? ప్రియులారా, నిలవలేకపోయినా ఏ రోజు అవసరతలైన ఆ రోజు తీర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. కారణం కష్టపడుతుంది. ప్రియులారా, కష్టపడడంలో తప్పు ఉందంటారా? శ్రమ పడడంలో తప్పు ఉందంటారా? మరి మనము ఏం చెయ్యాలి? కష్టపడాలి, శ్రమ పడాలి. అంటే మిమ్మల్ని ఏదో పనికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. దేవుడు మీకు సమృద్ధిని ఇచ్చాడు. అయితే మీకున్నటువంటి సమయాన్ని మరొక రకంగా ఇంటి కొరకు ప్రియులారా మీరు వినియోగించగలిగితే, బిడ్డల కొరకు మీరు వినియోగించగలిగితే, అది ప్రార్థనా రూపంలోనూ భక్తి రూపంలోనూ వినియోగించగలిగితే అది మీ బిడ్డలకు ప్రియులారా ఆశీర్వాదకరముగా మారుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట పరిచయం చేసి విడిచిపెట్టేస్తాను ప్రియులారా, మరొక మాట పరిచయం చేసి విడిచిపెట్టేస్తాను. రెండో మాట గురి యందు నిలకడగా ఉండాలి. చెప్పండి. మొదటి మాట ఏంటి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండో మాట గురి యందు నిలకడగా ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసి ఒక గురుండాలి అంటారు కదా. దేనికైనా సరే గురువు ఉండాలి, ప్రయాణానికి గమ్యం ఉండాలి అని అంటూ ఉంటారు. ప్రియులారా, గురి లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? జగ్గనపేటలో కనపడ్డావు, ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అని ఎవరైనా అడిగారు అనుకో, సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం ఉండాలి కదా. ఊరికే సరదాగా వచ్చాను జగ్గనపేట అంటామా? ఊరికే సరదాగా వచ్చాను రాజమండ్రి అంటామా? ఒక గురి కలిగి, ఒక గోల్, ఒక గమ్యం మనకు ఉండాలి. అందుకే ప్రియులారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, గురి కలిగి ఉండాలి. నీ గోల్ ఏదో నువ్వు ఎరగాలి,
నువ్వు వెళుతున్నటువంటి మార్గం, నువ్వు నడుస్తున్నటువంటి మార్గం మంచిదేనా? నువ్వు నడిచే మార్గం మంచిదేనా? నువ్వు నడిచే మార్గం అది ఒకవేళ మంచిదైతే దేవునికి స్తోత్రం, లేకపోతే అది నీకు కానీ నీ పిల్లలకు కానీ కీడు తెస్తుందేమో. నీ దినాలు గడిచిపోతే గడిచిపోవచ్చు, నీ తర్వాత దినాలలో నీ సంతానానికి, హెచ్కేఎల్ గ్రంథంలో చదువుతాం, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినవి. అంటే తండ్రులు చేసిన పాపం అంతా చేసి వెళ్ళిపోయారు, కానీ వారు చేసిన పాపం ఎవరిని చుట్టుకుంది? పిల్లలను చుట్టుకుంది. జాగ్రత్త సంగమా, జాగ్రత్త. ఏదో నా దినాలు క్షేమం కలిగితే చాలు అనుకోమాకండి, నా దినాలు బాగుంటే చాలు అనుకోకండి, నా దినాలు గడిచిపోతే సరిపోద్ది అనుకోకండి. మీ తరువాత మీ బిడ్డలకు మీరు సంపాదించిన శాపంలో వాటా ఉంటుందని మర్చిపోకండి. మీరు కూడగట్టినటువంటి అన్యాయంలో శాపం ఆ బిడ్డల మీదకి రాబోతూ ఉంది అన్న సంగతిని మర్చిపోకండి. కాబట్టి నీతి కలిగి, భక్తి కలిగి, గురి కలిగి ప్రయాణం చేయాలి. పౌలు అంటాడు, ఏంటయ్యా నీ గురి అంటే ప్రభువే. ఎందుకయ్యా నీ గురి అని అంటే ప్రభువును సంతోష పెట్టాలి. ఆమె మనుషులను సంతోష పెట్టడానికి కాదు నా గురి, నేను మనుషులను సంతోష పెట్టవలనని కాదు నా బోధ, నేను దేవుని సంతోష పెట్టాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి గురి లేని వారిగా, గమ్యము లేని వారిగా దేవుడు మనల్ని చేయలేదు. ఒక గురి కలిగినటువంటి వారిగా దేవుడు మనల్ని చేశాడు, ఒక గమ్యము కలిగినటువంటి వారిగా చేశాడు. గురి లేకపోతే ఎంత ప్రమాదమో, గమ్యం నీ అంతరంగంలో లేకపోతే ఎంత ప్రమాదమో 3 మాటలు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు భార్యను గురించి మనం ఆలోచన చేసుకుంటే, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఒక గమ్యాన్ని ఇచ్చాడు. ఇదిగో, ఇది నీకు శ్రేయస్కరము కాదు, ఈ పట్టణం మీకు మేలు కాదు, ఇక్కడ మీరుండుట మీకు క్షేమము కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఒక గమ్యాన్ని చూపించాడు. గమ్యాన్ని చూపించాడు. 26వ వచనంలో, 19:26లో, అయితే లోతు భార్య, చూడండి, అయితే లోతు భార్య ఆయన ఇచ్చినటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఇష్టం లేక ఆమె మాట తప్పినదిగా మనం చూస్తున్నాం. అంటే గమ్యము లేనిదానిగా, గురి లేనిదానిగా మనము చూస్తూ ఉన్నాం. బిడలారా, గురి కలిగి ఉన్నామా? గురి లేనివారుగా ఉన్నామా? గమ్యాన్ని చేరేవారముగా ఉన్నామా? మధ్యలోనే ఆగిపోయి గుండెలు బాదుకునే వారముగా ఉన్నామా? ఆ 10 మంది పెండ్ల కుమార్తెలను గురించి మనం ఆలోచన చేస్తే 5 గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అయ్యా అయ్యా అయ్యా, లోపల నుంచి ఒకటే మాట, మీరెవరో నాకు తెలియదు. ఇక మీరు ఎన్నంటే చెప్పండి, అవకాశం లేదంతే. కాబట్టి లోతు భార్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు, ప్రియులారా, వినియోగించుకోలేకపోయింది. గమ్యం లేని వారిగా ఉండొద్దు, గురి లేని వారిగా ఉండొద్దు. ఎలా ఉండాలి? ఒక గమ్యం చేరేవారిగా ఉండాలి, గురి కలిగిన వారముగా ఉండాలి. లోతును గురించి మనం ఆలోచన చేస్తే, లోతును చూసి ఆలోచన చేస్తే 13వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలోనే 10వ వచనాన్ని మనము చదివితే, ప్రియులారా, దేవుడిచ్చినటువంటి పట్టణమును కాదని కంటికి ఇంపుగా కనబడుతున్నటువంటి పట్టణాన్ని ఎన్నుకున్నాడట. చదవండి. లోతు తన కన్నులెత్తి చూచెను, యెహోవా నాశనము చేయక మునుపు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశము వలెను ఏర్పరచుకున్నాడు. చాలు ప్రియులారా, మనం అక్కడ చదువుతూ ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారము కాక కన్నులకు కనిపించిన దాని మీద దేవుణ్ణి అడగలేదు. ప్రభువా నీ చిత్తం, నువ్వు ఎలా ప్రయాణం చేయమంటే అలా ప్రయాణం చేస్తానని అడగలేదు. కన్నులెత్తి చూచినప్పుడు చాలా పచ్చగా కనపడింది. గురి గమ్యము లేనటువంటి వాడిగా ఎంచుకున్నాడు. దాని పర్యవసానం ఏమయ్యింది అని అంటే, ప్రియులారా, భార్యను కోల్పోయాడు, అల్లులను కోల్పోయాడు,
ప్రియులారా భౌతిక పరమైనటువంటి శాపానికి లోనైపోయాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం చూడవలసింది ప్రభు వైపు, సిరుల వైపు కాదు. సిరులు కావాలి, దేవుడు ఇస్తాడు. దేవుడు మనకేం తక్కువ చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటివి, ఈరోజు మన బ్రతుకు ఎలాంటిది? ఆమె ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి బ్రతుకు ఎలాంటిది? నా బ్రతుకే మీకు సాక్ష్యం. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, తినటానికి లేనివాడిని, ఉండడానికి లేనివాడిని, ధరించుకోవటానికి లేనటువంటి వాడిని కృపగలిగిన దేవుడు ప్రియులారా మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ఎవరికిచ్చారు? అందుకే 147 కీర్తనలో 20వ వచనం అనుకుంటానంటాడు, ఏ జరమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదబ్బా. మరి ఎవరికి చేశారు? ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఉన్నారో. ఏం తక్కువ చేశాడండి మనకి? ఏం తక్కువ చేశాడండి? తినడానికి తక్కువ చేశాడా? ప్రియులారా మీ ఇంటిని ఒకసారి మీరు గమనించండి, పూటకొచ్చి ఎంత కూడి పడేస్తున్నారు. జగ్గనపేటలో 6 డజన్ మంది బతుకుతారు, మీరు పడేసేదే. ప్రియులారా ఎంత వృధా చేస్తూ ఉన్నారు. మీరు వేసుకునే బట్టలు ఎంత విలువైనటువంటి బట్టలు. ఈ మధ్యకాలంలో బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళాలంటే రెడీ అవ్వట్లేదు. ఏంటి అని చూస్తే వీళ్ళకేదో బట్టలు లేక కాదండి, ఆ బీరువా దగ్గరికి వెళ్ళి ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. పైనుంచి కిందకి ఇల్లుయే సగం తీసేస్తే బాగుంటుంది. అమ్మలారా సగం మట్టికెళ్ళి తగలబెట్టేయండి పిల్లలకి, అప్పుడు ఏది వేసుకోవాలో గమనం అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. సమృద్ధి 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 అండి. నాకు కూడా అంతే, ఒకప్పుడు వేసుకోనకు బట్టలు ఉండేవి కాదు. నేడు దినాన్ని ప్రియులారా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. నన్ను దీవించిన దేవుడు, మిమ్మల్ని దీవించిన దేవుడు, మనందరినీ దీవించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సిరులు దేవుడిస్తాడు. దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు చూడకుండా సిరుల వైపు చూస్తే ఏం జరుగుతుంది? రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో గెహాజీని మనం చూస్తూ ఉన్నాం. ఎవరినమ్మా? గెహాజీని చూస్తూ ఉన్నాము. ప్రధాన ప్రవక్త అయినటువంటి ఎలీషాకి సేవకుడుగా ఉన్నటువంటి వాడు ఎవరమ్మా? గెహాజీ. ప్రియులారా సేవకునితో ఉండవలసినటువంటి వాడు, సేవకుని దగ్గర ఉండవలసినటువంటి వాడు వేటి వైపు పరుగులెత్తాడు? రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా సిరుల వైపు పరుగులెత్తాడు. సిరుల వైపు పరుగులెత్తాడు, కాని మాట పలికాడు, తెచ్చుకున్నాడు. గుమ్మం దగ్గరికి వచ్చాడు. 24వ వచనం చదువుదాం. మెట్ల దగ్గరకు వారు రాగా వారి యొద్ద నుండి వాటిని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి, చాలు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రవక్త అడుగుతున్నాడు, నాయన ఎక్కడికి వెళ్ళావు? నాయన నేను ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే ఉన్నాను. ప్రియులారా సేవకుడు పలికిన మాట, ఏ కుష్ఠరోగమనైతే ఆ బట్టలు నీకు ఇచ్చిన వాడు విడిచిపెట్టాడు, వాని రోగము నీకు నీ పిల్లలకు సదాకాలము కలుగునుగాక. ఎంత ఘోరం, ఎంత ఘోరం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, గురి యందు నిలకడగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, గమ్యము వైపు నిలకడగా ఉండాలి. మరో మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నవాడు, సేవలో ఉన్నవాడు, ఆయనతో ఉన్నవాడు, ఆయనను వెంబడించినవాడు, అద్భుతాలు చేసినవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించినవాడు. విశ్వాసములో కొంచెము ప్రియులారా నిలకడ తప్పాడు, అవిశ్వాసులతో జోడి కట్టాడు. ఏమైపోయింది అని అంటే 27వ అధ్యాయం మనం చదువుతూ ఉన్న 3వ వచనంలో, అప్పుడు ఆయనను చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దలకును
మరలా తెచ్చి చూడండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నా, అది అట్టే పెట్టండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు యూదా ద్రోహము వలన సంపాదించిన ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. చూడండి ప్రియులారా, విశ్వాసములో నిలకడగా ఉండవలసిన వాడు సిరుల వైపు పరిగెలెత్తాడు. ప్రభుతో నిలవలసిన వాడు సిరుల వైపు పరిగెలెత్తాడు. కలిసి వచ్చింది అని అంటే ప్రియులారా, తలకిందులుగా పడి నడిమికి బద్దలై చచ్చిపోయాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆఖరిగా ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఆఖరిగా ఒక్క మాట, విశ్వాసమందు చెప్పండి నిలకడగా ఉండుడి, గురి యందు నిలకడగా ఉండుడి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, భార్యాభర్తలు నిలకడగా ఉన్నారు. దేనిలోనంటే అబద్ధము చెప్పటంలో నిలకడ, కలిసి అబద్ధం ఆడడంలో నిలకడ, కానీ విశ్వాసములో నిలకడ లేదు. కారణం ఏమయ్యింది అని కనుక ఆలోచన చేస్తే ఎంత దౌర్భాగ్యం అని అంటే, భర్త చచ్చిపోతే భార్యకి చెప్పకుండా తీసుకెళ్ళి సమాధి చేసేసారు. ఆ తర్వాత కొద్దిసేపటికి భార్య చచ్చిపోతే ఆవిని కూడా బంధువులకి చెప్పకుండా తీసుకెళ్ళి సమాధి చేసేసారు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సిరులు కావాలి, దేవుడిస్తాడు. కానీ ఆయన పిల్లలమైన మనకి కావలసింది ఏంటో తెలుసా? నిలకడ, విశ్వాసములో నిలకడ, గురి యందు నిలకడ. తల వంచండి, కళ్ళు మూయండి. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. శరీర సంబంధమైనటువంటి బలహీనతలకి, జ్వరం వచ్చిందని, తలపోటు వచ్చిందని, కడుపు నొప్పి వచ్చిందని ప్రియులారా ఆయన మీద అలుగుతూ ఉన్నామా? ఆయన మీద సలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రాణం కంటే గొప్పది ఏదైనా ఉందా? ప్రాణం కంటే గొప్పదేది లేదే. దేవుడు నిన్ను ఇన్ని ఈవులతో నింపుతా ఉన్నాడు. మరి ఎందుకు ఇంకా నువ్వు సిరుల వైపు పరిగెలెట్టడానికి, విశ్వాసములో భ్రష్టురాలు అయిపోతూ ఉన్నావు? భక్తిలో ఎందుకు వెనకబడిపోతూ ఉన్నావు? ప్రారంభంలో నీకున్న భక్తి ఇదేనా? ప్రారంభంలో నీకున్న విశ్వాసం ఇదేనా? ప్రారంభంలో నువ్వు పాట పాడితే అగ్ని మండేది కాదా? ప్రారంభంలో నువ్వు వాక్యం చెప్పితే అగ్ని మండేది కాదా? ప్రారంభంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలు కదిలింపబడేవి కదా? ఏది నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ప్రారంభంలో అందరికంటే ముందు నేనే ఉండాలి అన్నట్టుగా పరుగున వచ్చేదానివే, ప్రారంభంలో ఉరుకున్న వచ్చేదానివే, ప్రారంభంలో ఆసక్తి కలిగి వచ్చేదానివే. పాస్టర్ గారు నేను పాట పాడతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ఆరాధన చేస్తాను అని అడుగుదానివే. నేటి దినాన మేమే అడుగుతూ ఉంటే ఈరోజు కాదు పాస్టర్ గారు, మరి ఎప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఉజ్జీవం? ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఆసక్తి? ఎక్కడ పరుగులెడుతుంది నీ ఆత్మ? సిరుల వైపు పరుగులెడుతూ ఉందా? అబద్ధము వైపు పరుగులెడుతూ ఉందా? అసత్యము వైపు పరుగులెడుతూ ఉందా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. నీ ఆలసత్వం నీ కుటుంబానికి శాపం కాకూడదు, నీ నిర్లక్ష్యం నీ కుటుంబానికి శాపం కాకూడదు అని అంటే కోల్పోయిన విశ్వాసాన్ని, కోల్పోయిన ఉజ్జీవాన్ని, కోల్పోయిన ఆత్మను ప్రభువా మరలా నాకు ఇయ్యి అంటాడు. 51వ కీర్తనలో 12వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నా దగ్గర నుండి తీసివేయొద్దు, నాకు మరలా దయచేయి, ఈ సోపుతో నన్ను కడుగు అంటా ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాము. ఇదేనా నీ భక్తి ప్రారంభంలో ఉండేది? ఇదేనా నీ భక్తి జీవితం ప్రారంభంలో? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రారంభంలో నువ్వు ఎలాగుండేదా? నువ్వు ప్రారంభంలో ఎన్ని పాటలు పాడేదా? నువ్వు ఇప్పుడు పాటలు అయ్యేదాకా రావట్లేదే. ప్రారంభంలో ఎంత భక్తిగా ఆరాధన చేసేదా? నువ్వు నేటి దినాన ఆరాధన ఇద్దామంటే నువ్వు కనపడటం లేదే. ప్రారంభంలో నీ చూపినటువంటి ప్రేమ ఎలా ఉంటూ ఉండేది? దైవ జనుల పట్ల, సంఘము పట్ల చూపించే ప్రేమ
ఎలా ఉండేది? నేటి దినాన్ని ఏమైపోయింది ఆ ప్రేమ? పాస్టర్ గారు మీటింగ్ పెడితే బాగుండును అనుకునే ప్రేమ నేటి దినాన్ని పాస్టర్ గారికి పనే ఉంది, ఆయనట్టే పెడతాడులే అనే కాడకు వచ్చేసిందా? పాస్టర్ గారు 4 రోజులు మీటింగ్లు పెడితే బాగుండును అనే భక్తి దగ్గర నుండి మీటింగ్లు ఎంత అవసరమా? ఈ ఎండలో, ఈ వర్షంలో, ఈ చలిలో అన్నా కాడకు వచ్చేసిందా నీ భక్తి? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటి ప్రక్కన, మందిరము ప్రక్కన ఉన్నవారిది అదే టైమింగు, దూరాన్ని నుండి వచ్చిన వారిది అదే టైమింగు. మందిరం ప్రక్కన ఉన్నవారు అదే సమయానికి, మందిరానికి దూరమున ఉన్నవారు అదే సమయానికి. ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఎక్కడికి వెళ్తుంది నీ భక్తి? ఏది నీ భక్తి? ఏది నీ విశ్వాసం? ఉందా నిలకడ? ఆయన దినమందు ఎత్తబడాలి అంటే నిలకడ కావాలి. తమ్ముడు, చెల్లి, అక్క, ఆ నిలకడ గనక నువ్వు కోల్పోతే నీకు సమాధానం చెప్పేవారు కూడా కరువైపోతారు. ఒకటే మాట, అయ్యా మీకు మాకు మధ్య అగాధం ఉంది, నువ్వు రాలేవు. అదేంటి ప్రభువా, 365 రోజులు మందిరానికి వచ్చావు కాదంటలేదు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. వాత వేయబడిన మనసాక్షిలాగా కాదు, మార్పు చెందబడినటువంటి జీవితాలుగా ఉండాలి. మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? ఇంకా ఎంతకాలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన్ని విసిగిస్తూ దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యంగా గడిపేస్తాం? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతదనక మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. మీరు మాకు నేర్పించినటువంటి పాఠమును బట్టి నీకు వందనాలు. కాని మాట పలకుండగా మీరు ఆపారని నేను నమ్ముతూ ఉన్నాను. కాని మాట పలుకుంటే నన్ను మన్నించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.